ఇక్కడ నువ్వు యేసు ప్రభువును విశ్వాసం నుంచి యేసు ప్రభు మార్గంలో నడిచినట్లయితే, ప్రభు యేసు క్రీస్తు మార్గంలో ఉన్నట్లయితే ఆయన యొక్క పరలోకం అనే మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటావు. ఒకసారి ఆలోచించుకో, ఆయన ఈ ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రింద వచ్చినప్పటికీ మనం చేసిన పాపముల కొరకు, మనము చేసిన చెడు తలంపుల కొరకు ఆయన గుళ్ళ కిరీటం పెట్టబడ్డాది. మనం చేసిన చెడు నడకల కొరకు ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. మనం చేతులతో చేసిన ప్రతి పాపానికి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. 2000 సంవత్సరం క్రితము ఆయన గొల్గోతు కొండ మీద నీ నా పాపం నిమిత్తము, మనందరి పాపం నిమిత్తము ఆ రోజు ఆ గొల్గోతు కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. మరి ఈ వాక్యం ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. ఏంటంటే ఆయన మరి తిరిగి 3వ దినంలో లేచి వచ్చినాడు. ఇక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా కూడా ఇప్పటి వరకు ఎవరైనా కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు లేవలేదు. కానీ ప్రభువు యేసు క్రీస్తు వారు 3 దినముల తర్వాత లేచారు. ఎందుకు లేచారంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన రాజ్యానికి చేర్చడానికి లేచాడు. అందరినీ కూడా ఆయన తండ్రి దగ్గర చేర్చడానికి లేచాడు. ఇప్పుడున్న సమయం నీకు వచ్చింది. ఈ సమయంలో నీకు పరపత్రిక కానీ బైబిల్ కానీ దగ్గరకు వచ్చింది అని అంటే ఆయన నీకు ఒక వాక్యోపదేశం చెప్పాలనుకుంటున్నాడు. ఆయన నీ పాపపు జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఆయన నువ్వు ఏ పాపంలో ఉండని, నువ్వు వ్యభిచారి ఉండని, నువ్వు అబద్ధికుడు ఉండని, హంతకుడు ఉండని, దొంగతనం చేసేవాడు ఉండని అండి, ప్రతి ఏ పాపం అయినా కూడా ఈ రోజు నీకు వాక్యం వచ్చింది అని అంటే నువ్వు యేసు క్రీస్తు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకే మాట, ప్రభువు నన్ను క్షమించు అని చెప్పినప్పటికీ ఆయన నిన్ను క్షమిస్తాడు. నిత్య రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు.